హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్లో ప్రాపర్టీలను భారీగా కొంటున్నారు కొనుగోలుదారులు. కొంచెం వ్యయం ఎక్కువైనా అన్ని ఎమ్యూనిటీస్తో ఉన్న ఇళ్లకు జనం జై కొడుతున్నారు. తమకిష్టమైన ఇంటిని సొంతం చేసుకునేందుకు బడ్జెట్ కాస్త ఎక్కువైనా వెనకడుగు వేయడం లేదు హైదరాబాద్ వాసులు. ఇటీవల మై హోమ్ అక్రిదా సేల్స్ బుకింగ్స్ కు వచ్చిన ఆదరణ చూస్తే హైదరాబాద్ నిర్మాణ రంగానికి డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలను దృష్టిలో పెట్టుకుని వివిధ సంస్థలు భారీ నిర్మాణాలు చేపడుతున్నాయి. హైదరాబాద్ రియాలిటీ రంగంలో కొనసాగుతున్న జోరు. హైదరాబాద్ రియాలిటీకి ఊపునిచ్చిన మై హోమ్ అక్రిదా అమ్మకాలు. బుకింగ్స్ లో మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్ కు సూపర్ రెస్పాన్స్. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేందుకు జనం సుముఖత. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దేశంలోనే అత్యంత సమతుల్య వాతావరణం ఉండటం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉండటం హైదరాబాద్ కు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. దీంతో పాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటం హైదరాబాద్ విస్తృతికి కారణమవుతుంది. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు జనం ప్రయత్నిస్తుండటంతో ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఐటీసెస్ కు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో అనేక నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టులను చేపట్టాయి. అందులో చిన్న అపార్ట్మెంట్ల నుంచి 40 నుంచి 50 అంతస్తుల నిర్మాణాలు సైతం ఉన్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం లగ్జరీ, సెమీ లగ్జరీ నిర్మాణాలకు భారీ డిమాండ్ ఉంది. తెల్లాపూర్ టెక్నోసిటీలో దిగ్గజ నిర్మాణ సంస్థ మై హోమ్ గ్రూప్ నిర్మిస్తున్న అక్రిదా ప్రాజెక్ట్ కు సంబంధించిన బుకింగ్స్ కు ఇటీవల వచ్చిన రెస్పాన్స్ చూస్తే హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి ఉన్న స్కోప్ అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టులో ఒక్క రోజులోనే దాదాపు 1500 ప్రాపర్టీస్ బుక్ అయ్యాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మై హోమ్ అక్రిదా లాంచ్ జరిగింది. అయితే ఆ లాంచ్ భాగంగా ఒకసారి అందరిని వచ్చి కలుద్దామని వచ్చిండే. సో ఇవాళ వస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. కస్టమర్స్ అందరు కూడా వచ్చి మేము మళ్ళీ కొంటున్నాము, ఇప్పటికి 4th అపార్ట్మెంట్ కొంటున్నాం, 5th కొంటున్నాం అని చెప్పి వచ్చి అడుగుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. సో ఇవాళ ఇప్పుడే వచ్చి కనుక్కున్న శ్రీనివాస్ రెడ్డిని అడుగుతా ఉంటే 1473 అపార్ట్మెంట్స్ అఫీషియల్ ఇవాళకి ఇప్పటికి సేల్ అయింది Day 1. సో ఆల్మోస్ట్ phase 1 లో వీఆర్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. ఐ థింక్ ఈ గ్రాండ్ సక్సెస్ కి మా మొత్తం మై హోమ్ టీమ్ కి ప్లస్ మా కస్టమర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ దిస్ గివ్స్ అస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మేము ఇంకా బాధ్యత పెంచుకొని విత్ అట్మోస్ట్ క్వాలిటీ అట్ ద సేమ్ టైం ఆన్ టైం డెలివరీస్ మళ్ళీ ఇస్తామని కమిటెడ్ గా అందరికీ చెప్తున్నాం. ఎన్నికల తర్వాత హైదరాబాద్ నగరంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గతంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే సిటీలో ఇల్లు కొంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా హైదరాబాద్ నగరంలో ఉంటున్న వారు సైతం సొంత ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని చెబుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. అన్ని రకాలుగా డెవలప్ అవుతూ ఉంది. ఇంకా ఫర్దర్గా కూడా మంచి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కానీ అండ్ RRR కానీ, ఆల్రెడీ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, దాని చుట్టుపక్కల లింక్ రోడ్స్, ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్, కమ్యూటేషన్ అండ్ ఎయిర్పోర్టు, బస్సెస్ ఫెసిలిటీ ఇవన్నీ ఉండడంతో టోటల్ మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే మన హైదరాబాద్ అనేది బాగా ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డెఫినెట్గా అవుతుంది కూడా. దాంతోపాటు మన రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతూ ఉంది. విశ్వనగరంలో అన్ని వైపులా నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. ప్రస్తుతం కమర్షియల్ స్పేస్ లోను భాగ్యనగరం చక్కని వృద్ధిని నమోదు చేస్తోంది. దీంతో హైదరాబాద్ నిర్మాణ రంగం టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది.